ఆషాఢమాసం ఆరంభం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తి పారవశ్యం నెలకొంది. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టుచీరలు, సారెలు సమర్పిస్తూ తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటున్నారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పిస్తే కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుండటంతో మహిళలు ప్రత్యేకంగా సారెలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, భద్రతా తదితర ఏర్పాట్లపై చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలను సజావుగా నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం శోభాయమానంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం మొదటి రోజున సారె సమర్పించడానికి వందలాది మంది భక్తులు అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి సారెని సమర్పించారు. మొదటి సారె అమ్మవారికి దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి వారాహి నవరాత్రులు కూడా 14 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి మొదటి సారిని సమర్పించి కిందకొచ్చి వారాహి అమ్మవారికి కూడా సారిని సమర్పించిన నేపథ్యం కనిపిస్తుంది. ఎంతో చక్కగా అయితే అమ్మవారిని అలంకరించారు. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా దాదాపు 24వ తేదీ దాకా సారెల్ని సమర్పిస్తూనే ఉంటారు. దాని తర్వాత 26వ తేదీ నుంచి బంగారు బోనం తీసుకొస్తారు తెలంగాణ నుంచి. అదేవిధంగా 26 తర్వాత 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు జరుపుతుంటారు. అంటే శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి కూరగాయలతో అమ్మవారిని అలంకరించి విజయవాడ ఇంద్రకీలాద్రి మొత్తం కూడా కూరగాయలతో అలంకరించబడుతుంది. అయితే ఈ సారెకి సంబంధించి ఆషాఢ మాసం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అమ్మవారికి సారెని సమర్పిస్తూ ఉంటారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా దేవస్థానం చేశారనే చెప్పుకోవచ్చు. అమ్మవారి సారె సమర్పించిన నేపథ్యంలో కిందకొచ్చి వారాహి అమ్మవారిని దర్శించుకునేటట్టు కూడా ఇక్కడైతే క్యూ లైన్స్ లాంటివి పెట్టారు. ఇప్పటికే పొద్దున్నుండి తెల్లవారుజాము నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ మంత్ అంతా కూడా అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా అయితే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. సో ప్రజలందరూ ఎవరైతే సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారో వారందరూ కూడా ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ నుండి క్యూ లైన్స్, ఎక్కడ నుండి బేసిక్ నీడ్స్, అంటే ఏవైతే ప్రజలకి ఎవరైతే క్యూ లైన్లో వస్తారో వారికి కావాల్సిన సదుపాయాలు అవన్నీ కూడా చూసుకొని అమ్మవారి దేవస్థానానికి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, YK న్యూస్, విజయవాడ.